2019లో సీ ఓటరో లేదంటే ఇంకొకటో నువ్వు అధికారంలోకి వస్తున్నది ఇవాళ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని అదే సంస్థలు నీకు అప్పుడు ఫేవర్గా చెప్పిన సంస్థలే ఇవాళ తెలుగుదేశం జనసేన కూటమి రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేయబోతా ఉంది అని చెప్పినప్పుడు నువ్వెందుకు జీర్ణించుకోలేకపోతా ఉన్నావు? ఇవాళ దానికి వీళ్ళ మీడియా టీము, సోషల్ మీడియా టీము మొత్తం పేటీఎం గాళ్ళు, కేటుగాళ్ళు, అలాగే ఎవరైతే ఈ ఫేక్ గాళ్ళు ఉన్నారో మొత్తం దిగిపోయారు. నిన్న ఒక రిపబ్లిక్ టీవీ పేరు మీద ఒక ఫేక్ సర్వే వదిలారు. 132 సీట్లు వైసీపీ కంట, 132 వైసీపీకి అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నాడో అతను ఈ ఫేక్ సర్వేను వదిలాడు. అంటే మాకు అనుకూలంగా ఉందని చెప్పి 130, అంటే ఇది దింపుడు కళ్ళెం ఆశ అన్నమాట. ఆఖరిలో కనీసం ఒక 25 సీట్లైనా వస్తాయి మాకు, ఈ 132లో 10 20 వస్తాయి అనే దింపుడు కళ్ళెం ఆశతో ఇది వదిలితే దాని ఎమ్మటినే రిపబ్లిక్ టీవీ ఖండం చేసింది. ఇది కరెక్ట్ కాదు, ఇది రిపబ్లిక్ టీవీ ఇచ్చినటువంటి ట్వీట్. వీళ్ళు క్లియర్గా రాశారు, ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ that take propaganda is being circulated using the morphed logo of Republic Media Network. It is clarified that Republic has not conducted any pre-election survey in the state of Andhra Pradesh, as is being falsely circulated. ఏం చెప్తారా పేటీఎం గాళ్ళ మీరు? ఏం చెప్తారా ఫేక్ గాళ్ళు? ఈ ఫేక్ వైసీపీ గాళ్ళు, ఈ ఫేక్ వైసీపీ పెంపుడు జగన్మోహన్ రెడ్డి కుక్కలు ఏం చెప్తారా మీరు దీనికి? మీరు ఇచ్చారు నిన్న రిపబ్లిక్ టీవీ లోగో పెట్టి, రిపబ్లిక్ టీవీ పేరు మీద 132 సీట్లు. ఇదిగో మీరు ఇచ్చిన గంటలో రిపబ్లిక్ టీవీ వాళ్ళు ఇచ్చినటువంటి ట్వీట్. ఏది కరెక్టరా? ఇదేనా? ప్రతి దాంట్లో తప్పుడు సమాచారం, ప్రతి దాంట్లో దొంగ మాటలు, దొంగ పనులు, అవినీతి పనులు, ఆఖరికి తల్లిని చెల్లిని బూతులు తిడతా ఉండి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉంటే